మరణించే లక్షణం కలిగినది, అజ్ఞానంతో ఉన్నది, అనారోగ్యాలు పొందేది, ఆహారం తింటే కానీ బ్రతకనిది మనలాంటి ఒక ప్రాణి దేవత ఎలా అవుతుంది? భగవంతుడు అంటే సర్వవ్యాపకుడై ఉండాలి, సర్వశక్తిమంతుడు ఉండాలి, సర్వజ్ఞుడై ఉండాలి కదా అని చేస్తే చాలా బాగా చెప్పాడు కదా అని మన వాళ్ళే చప్పట్లు కొట్టారు. ఇదొక దౌర్భాగ్యం అండి. సమాధానం చెప్పగలగాలి కదా. ఇక్కడ మనం గమనించవలసింది వేద విజ్ఞానంలో ఈశ్వర విభూతులు అని ఉంటాయి. విశ్వమంతా ఈశ్వరమయం అని ఒక అపారమైన జ్ఞానం ఇచ్చిన వాళ్ళం మనం. ఇది విశ్వమంతా ఈశ్వరుడైనా అన్నిటికీ నమస్కరిస్తామా అంటే ఇక్కడ గొప్ప విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవ శక్తిని తిరిగి అందించగలిగే ఉపాధులు కొన్ని ఉంటాయి. విద్యుత్ శక్తి ఒక ప్లగ్ పాయింట్లో వస్తున్నప్పుడు కర్రపుల్ల పెడితే రాదు, రాగితీగ పెడితే వస్తుంది. ఈ రెండిటికి నిజానికి విద్యుత్ శక్తి లేదు, కానీ తగిలిస్తే వచ్చే లక్షణం కర్రపుల్లకు లేదు కానీ రాగితీగకు ఉంది కదా. అలాగే భగవత్శక్తిని గ్రహించగలిగే ఉపాధులు కొన్ని ఉంటూ ఉంటాయి. ఆ ఉపాధుల్లో దైవశక్తి తప్పకుండా నిక్షిప్తమై ఉంటుంది. అది తమ శరీరమునందు ఉంది అనే విషయం ఆ శరీరంలో ఉన్న జీవుడి బుద్ధికి తెలియకపోవచ్చు.